ఈ మధ్య చాలా మందికి ప్రాణాలు అంటే విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. భర్త తిట్టాడంటూ భార్య, భార్య చెప్పిన మాట వినడం లేదంటూ భర్త, ఇలా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం చూసాం. ఇక తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది. మద్యం తాగొద్దంటూ భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సరూర్ నగర్లో వెలుగు చూసింది. గోల్నాగాకి చెందిన భవానీకి చంపాపేటకు చెందిన సాయి కుమార్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం, 2 కొడుకులు కాగా ఓ కుమార్తె ఉంది. అయితే కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో మద్యం మత్తు చిచ్చు పెట్టింది. భవానీ తాగుడుకు బానిసైంది. చాలాసార్లు మద్యం సేవిస్తూ ఇంట్లో భర్తతో గొడవ పడుతూ ఉండేది. అయితే ఇదే విషయంపై సాయి కుమార్ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మద్యం మానేయాలంటూ సూచించినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే గత 3 నెలల క్రితం భార్యాభర్తల గొడవలు తారాస్థాయికి చేరడంతో భర్తపై కోపంతో తల్లిగారింటికి వెళ్ళింది భవానీ. అయితే మళ్ళీ పెద్దల సమక్షంలో భర్త దగ్గరకు వచ్చిన భవానీ తీరు అలానే ఉంది. దీంతో మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం తాగడం వల్ల సంసారం పాడవుతుంది, మద్యం తాగొద్దంటూ సాయి కుమార్ గట్టిగా మందలించడంతో ఆవేశంతో ఇంటి నుంచి వెళ్లిన భవానీ సరూర్ నగర్లోని మినీ ట్యాంక్ బండ్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఆర్డీఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు భవానీ ఆచూకీ లభ్యం కాలేదు.